ఇద్దరు ఇట్ల వేళ్ళొక్కలు మరణ వయలున్నదే ఓ కన్న బిడ్డ శివ శివ దేవుడు ఎంత మోసము చేస్తున్నాడో చూడు ఇచ్చుడు బిడ్డని తన్ను చెప్పుడు కొడుకునని చెప్పుతాడు అట్లా కొందరు కొడుకే ఉడతాడని ఎంతో మంది సంబరపడతారు కొడుకు ఉడతాడన్న బిడ్డ పుట్టిన వాళ్ళు ఉన్నారు బిడ్డలు ఉడతారన్న కొడుకులు పుట్టిన వాళ్ళే ఉన్నారు ఈశ్వరుని మాయ దొరకని ఎందరో మహిమ దొరికిన వేములవాడ రాజరాజేశ్వరుడు మేము ఎవరికి దొరకబోదు ఓ బిడ్డ నీ గర్భాన ఇద్దరు బిడ్డలతోడు కొడుకుని ఇస్తాన్నా గాని ఇచ్చుడైతే ఇస్తాన్నా గాని కొడుకు పుట్టినాక 3 నెలలకు నీ భర్తను నువ్వన్న ఇద్దరు ఇట్లెవలొక్కలు మరణమయ్యేది ఉన్నది నీ భర్తను తోలుతావా నువ్వు వస్తావా 3 బిడ్డల తల్లి అయినాక ముద్దుగా మీ ఇద్దరు ఎవరినొక్క ప్రాణం పోతుంది ఎవరి ప్రాణం ఇస్తారో చెప్పుతానంటే గప్పుడు నీకు కొడుకుని ఇస్తారన్నాడు సంగమయ్యా సంగమయ్య మాటలు విన్నదయ్యో ఎవరంటారు బిడ్డ తండ్రి సంగమ దేవరా నా గర్భవాసమందు నాకు కొడుకు ఓడిగలటం అంటే నాకు సంబరం అనిపించింది నాకు సంతోషం అనిపించింది తండ్రి నాకు కొడుకు పుట్టినాక సరిగ్గా 3 నెలల నాడు నాయన్న మా భార్య భర్తలలో ఎవరికన్నా ఒకరికి మరణగండం అంటున్నావా తండ్రి ఓ తండ్రి సంగమ దేవరా టమట కట్టుకున్న ఆడదాన్ని నేనున్నా భారత సాంప్రదాయ ప్రకారము భర్త సావుని ఏ ఆడ స్త్రీ కోరుకోదు తండ్రి నా భర్త మరణము నేను ఎందుకు కోరుకోవాలి ఏ ఆడదానికైనా భర్త కళ్ళ ముందరి సావు ఆడదానికి బంగారు సావంటారు నాయన్నో నా భర్త ప్రాణం పోవద్దు తండ్రి నాకు కొడుకు పుట్టినాక సరిగ్గా 3 నెలల నాడు మా భార్య భర్తలల్లా నేనే సత్య స్వర్గం వస్తానాయన్నా ప్రాణం వేర మంచిన పరమోడి గట్టు అన్నది ఆ తల్లి నీలావతమ్మా నిజంగానే కొడుకు ఉడతాడు కావచ్చని కొండంత సంబరపడ్డని కన్న తల్లి దేవుడు నన్ను మోసం చేస్తాడని అనుకుంటలేదు నరుడు మోసం చేస్తే గెలవచ్చు కానీ దేవుడే మోసం చేసినాక ఎట్లా గెలుస్తావే అవ్వాలరా ఇచ్చినోని కరుణ తప్పినాక ఎవరు ఏము చెయ్యలేరు దేవుడు భగవంత నా ఇద్దరు బిడ్డల తోడ కొడుకునిస్తానన్నావు నా ప్రాణం పేర మంచిదే నా భర్త రాడు నాకు చిన్న బిడ్డ కొడుకు పుట్టినాక నేనే వస్తానన్నది ఆ తల్లి నీలావతి దేవి భగవంతుడు బాధపడుతున్నాడు బిడ్డ ఇచ్చుడు నీకు బిడ్డని తన్నదా నోట చెప్పుడు కొడుకని చెప్పుతన్నడని ఆడవిల్ల బలము తీసి అమ్మవారుకు అంకితమందు బిడ్డనిస్తున్నాడు నా సప్పట్లు వెలువడతారు బిడ్డో బిడ్డో నాకు సప్పట్లు కొట్టే కాలం సప్పగా సత్యనాశనం అయిపోయింది బిడ్డో బిడ్డ ఒగ్గు కథలు ఎక్కువైపోయినాయి చెప్పేటోళ్ళ బాగా అవుతున్నా వినటోళ్ళేమో తక్కువ అవుతుండ్రు కంప్యూటర్ కాలం అయిపోయింది కాల టీవీల రోజులు అయిపోయినాయి చెత్త కుప్పల్లో చెత్త ఎరుకునేదానికి కూడా పెద్ద ఫోన్ టచ్ ఫోన్ అయిపోయింది రాత్రి 12 దాకా టచ్ ఫోన్ దొబ్బుతారు నిద్రచ్చిన వాళ్ళ బెడ్ల పక్కకే పెట్టుకొని పండుకుంటారు తెల్లారంగా లేవంగా చెయ్యి ఎక్కడికో వాళ్ళు కళ్ళు మూతలే ఉంటాయి ఇట్లా ఫోన్ ఎరుకుని ఆడుతుంది చెయ్యి ఇటో 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 ఫోన్ పట్టుకొని కడుపులో కూర్చుంటే ఏమేమి వచ్చిందో రాత్రి లాగు వీకి కోసేపు చూసినాకనే ఫోన్ తొప్పినాకనే శిబిరగట్ట పట్టి ఉడతారు ఫోన్ చూసినాకనే నీళ్లు పడతారు ఆకిట్ల పైపు పట్టి ఎనకడితీరు సల్లు లేదు పైపు పట్టుడే ఇక సీరియల్ బాగా తన్నాయి సీరియల్ పాడగాడు ఫ్రీ బస్సులు వచ్చినట్టే ఇప్పుడు నడుతుంది నవ వసంతం కార్తీక దీపం 2 మేఘ సందేశం అట చూడు కార్తీక దీపం సీరియల్ వస్తుందంటే ఒక్క నా సమితి కూడా ఇట్లా అయితే ఎత్తలేదు దీపం సీరియల్ కంటే వస్తుంది ఇక ఓ నా సమితి అయితే పోవడం పొద్దున్న 60
తిండే పెడతలేదు ఇక పోతారు సరే గ్యాస్ మీద చాయ్ పెడతా టీవీ కాడ కూర్చుంటుంది దీపం సీరియల్ కాడ గ్యాస్ మీద చాయ్ గందు మండి 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 బర్రన పొగలినాక పోయి గ్యాస్ బంద్ చేస్తాండ్రు ఇక్కడ ఎందరో వాళ్ళ చాయ్ గందులు మాడిపోయాయో నాగరికే మాడిపోయిన గందులు మూలకేసి 4 రోజుల దాకా శివశివంతి గీకి కడుగుతాండ్రు సీరియల్ రాగా మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళకి ఇట్లా కరెంట్ ట్రిప్ చేసేది అనుకో ఇక కరెంట్ వాళ్ళకు ఉన్న తిట్లు ఊరిదిగా కుక్క కూడా ఉంటాయి నాకన్నా కడుక అయ్యో నోట్లు వచ్చా ఇప్పుడు నీ తార కరెంట్ సచ్చిరు కొడుకులు చప్పట్లు కొట్టమంటే వాళ్ళు కొడతారు సంకల కిందికెళ్ళి చేతులు ఇస్తే బతకతట్లేరు మళ్ళొక్కసారి కొట్టిస్తా ఎవరైతే కొట్టరో కొట్టిన వాళ్ళకి ఏ బాధలు లేవు గాని కొట్టనోళ్ళు మాత్రం ఎవలాడకాడు అడక తిన బుచ్చగల్లే పుడతారు బుడ్డి పుచ్చగల్ల ఇతరంటే కొట్టరు నీతి కన్నం లేదు భూత కన్నం ఉంటుంది బిడ్డ ఇన్నవా నీతి కన్నం లేదు భూత కన్నం బూతులు గడతోడు బిడ్డ బలగం సినిమా నడుతుంది అన్నాడు చెకాడు చెంపదెబ్బ కొట్టి మతాల మాయమై కైలాసం వచ్చిందే కైలాసవాసి నా భర్త ఏనాడు యొక్క భగవంతుని సేవలు చేసినందుకు భగవంతుని మెచ్చిండు నాకు కొడుకు సంతాన బలం ఇచ్చిండు అని సంబరపడుతున్నది సంతోషపడుతున్నది సంబరంతో సంతోషంతో భవనాల వేడికి ఎట్లా వస్తున్నది ఆ బాల నీలవతి వస్తున్నది మన సుందరి పూలవయ్యారి
పట్టింది అవ్వది బాబుల పెట్టి ఓ నాబో అని పడితే ఏమైతుంది అక్క తెలియదు రాంగా పేడపల్లి కాడ 2 మిరపకాయ బజ్జీలు తిన్నది 2 ముద్దగారలు తిన్నది ఏం కాదు ముద్దగారలు ఒక్కటి కోడిగుడ్డు బజ్జి తిన్నది ఇంటికి వచ్చినాక మంచిగా పప్పు వేసుకున్నది తలకాయ పప్పు వేసుకున్నది ఇంత మటన్ వేసుకున్నది అది దాంతో కలిపి 2 ఇస్తారులు వచ్చింది డబ్బును అవి ఇవి కలుపుకొని అమ్మ ఒక్కటి ఇడిచింది అనుకో అది మందికి తోట పెట్టినట్టు నీ పంట వక్కలే బిచ్చలే చెక్కలే లేకుండా పోయి అక్క పడుతుంది ఇంటికాడ పడతారు పోయి పంచాల మామూలు దెబ్బ కదా అవ్వది మళ్ళీ టెంట్ లేపుతుంది ఎప్పుడు కడ చూసినావు కదా దెబ్బ అవ్వ ఒకసారి అవ్వా అవ్వ దెబ్బకి వచ్చి నవ్వుతాను ఓపడి కస్తులో బస్తి వెళ్ళినట్టే అవ్వా వాడు గారు ఏందమ్మా ఈ వామిటింగ్ సంథింగ్ ఏందమ్మా ఈ ఓకు ఎంది పోకు ఏంది అవ్వా ఇంగ్లీష్ పర్రా అవ్వ తెలుగే రాదు కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంతకు ముందు అర్ధ గంట క్రితం బాగానే ఉంటావు కదవ్వ నువ్వు అవ్వా ఇప్పుడే ఏమైందవ్వా దర్శని గారు అవ్వా నేను అయ్యో నువ్వు సంవత్సరానికి 12 నెలలు ఏ నెల తప్పినావా ఇవాళ 4 తారీఖు 12 తారీఖు 11వ నెల ఈ నెలకు నెల తప్పినావా ఇది 11వ నెల నీ పేరు లేదా నవంబర్ రా చెప్పు మరి అవ్వా గారు లెక్కలు రావా లెక్కలల్లా వీక ఏ నెల అవ్వా తెలుగు నెల అంటే ఏంటి చెప్పు అయ్యో తెలుగు నెల అంటే ఏ నెల తప్పినావా నువ్వు మరి ఏంటి నేను నీళ్లు వస్తున్నానంటే అయితే మేము గంట గలీజులు రావన్నా నేను చెంబడు అదో చెంబడు 2 కొత్తలు వేసుకొని పోసుకొని వచ్చాను సరిపోయినా ఏమి ఇద్దరికి సరిపోతాయి పిల్లగా నీకొక్కరికే సరిపోవు నీకు అవసరం కావాలి మేము చెంబెడు కాగబెట్టుకొని చెప్పున స్నానం చేసి వస్తాము అంతే సరిపెట్టుకుంటారే మీ గుణం వేరు ఏమైందమ్మా నువ్వు మరి గంగ నీళ్ళ బోరింగు నీళ్ళ మరి కేసీఆర్ మిస్టర్ భగీరథ నీళ్ళ ఇరుపుడుకుంటా నీళ్ళ మరి ఏంటమ్మా నీళ్లు పోసుకున్నట్టే గది కాదే విశాల్ మీ ఆవుల బాగుల నీళ్ళ మరి ఏంటిదమ్మా నువ్వు నేను పొట్టతో దిగకాడు ఉన్నది పొట్టకత్తన్నవా ఉన్న పొలాలన్నీ కోత కత్తంటే నువ్వు ఇప్పుడు పొట్టకన్నా అసలు కార్తీక ఏ కార్తీక వచ్చినావమ్మా నువ్వు నీ కార్తీక అగ్గిదాలుగా అట్లా కాదే ఎట్లనమ్మా నువ్వు నేను ప్రెగ్నెంట్ పెగ్గెత్తవా నవ్వా ఒక్క పెగ్గేందవా అయిపోయినాక 5 పెగ్గులు ఎత్తు పాటు ఒక్క పెగ్గేందమ్మా 15 ఎత్తు ఈ ఆడలు కళ్ళు అవుతారు అవర్రా సంసారి సల్ల గురికి ఎత్తెత్త కాళ్ళ గురికి ఆడలు కళ్ళు తాగుతారు అనవరక అయిపోయా అందరం నువ్వు అయిపోయినాక గిలాస పట్టావు మమ్మీ పట్టవా అవ్వ నీ గుణం నీదే గుణం రాత్రి లక్షల గుణం మీ ఇద్దరిదే గుణం కాదు నీదే గుణం మీ ఇద్దరిదే గుణం అట్లా కాదే ఏంటిదమ్మా నువ్వు నేను తల్లిని కాబోతున్నా ఓహో నీకు బొత్తయిందా ఏం మాట్లాడాలి ఎందుకు మాట మాట్లాడితే 10 మంది నచ్చాలి 10 మంది నచ్చాలి అందరం తింటే చెంబడి నీళ్లు పట్టాలి ఎక్కువ బొత్తయిందా అని దింపులాడుతానే అయ్యో తెలంగాణ యాస భాష గా ముసలోళ్ళు ఎనుకటోళ్ళు గా పొల్లకు నీళ్ళు పోసుకున్నదట గా పొల్ల కడపైందట గా పొల్ల అనుకోపోదురా ఇప్పుడు సారి పిచ్చుతే ఎందుకు వస్తుంది మీరు చెరోది కొత్తుర్రా చెరోది కిటోలు మావోది కల్లుడోది కొత్తుంది మీ తాళ్ళు బుక్క కొత్త తారనే ఉంటాడ్రా ఉంటది అవ్వా మరి ఏంటిదమ్మా దాస్తి మీరు అండిన కూరలు అంత సప్పగా బెండు ఎందుకు సొప్ప కట్టేసినట్టు ఎందుకు సప్ప కట్టేసినట్టు అవుతుంది ఏడుకన్నా పోయి కొంచెం పుల్లటి కూరలు తీసుకురా ఎడుబొమ్మంటావా పాత మడి పిల్లల ఎడుబొమ్మంటావా ఎడు చూసిన చీకటి కనబడుతుంది ఎడుబొమ్మంటావా ఏడిపోతారే అక్కలందరూ ఏమేస్తారో పాడతావో చూడు పాడతావు ఏమేస్తారో నీ వచ్చిన సాడు ఏ బాగా ఏ గేట్ మీరు
షార్ట్ మీద ఉన్నాడో లుంగి మీద ఉన్నాడో లుంగి ఇడిచేపన్నాడో షార్ట్ ఇడిచే ఓ నావో ఏం చేయరండి కటోలు నింపి పంపుతారు పోయి. కథలు నింపడంతో నేను పోవడంతో కానీ 3 రోజులు మురిగిపోయిన పప్పుచారు ఉన్నది పుల్లగా పులిసింది చెప్పులు ఆగి తిని కనవ్వా దాంతో అడవులుగా పుల్లడి సింతకాయలు తినాలి ఇంకా పుల్లడి మామిడికాయలు తినాలి ఎవరు లేనప్పుడు రాగట్ల మధ్యపెట్ట తెచ్చుకొని నోట్లేసుకోవాలి ఇంకా అట్లా కాకపోతే ఇంటి ముందర గద్దె మీద కూర్చుంటే ముక్కుల పక్కలు తినాలి ఇంకా ముక్కల పక్కలు తింటారా దిక్కుమలా ముక్కుల పక్కలు తింటే పూరగాడు పూతనక్కలు పుట్టినట్టు పుడతారు నీకు ఎవరికైనా తిన్నవా పక్కులు తిని 10 మందిని కన్నా 7 వచ్చిన వీళ్ళే 3 నా కొడుకులు సురత్కాళ్ళు ఇల్లే ఇగో ఈడు పెద్దోడు ఈడు చిన్నోడు ఆడు తిరుగుపోదు ఈడు తిండిపోదు ఈడు ఎండిపోదు మొగని పేరు దున్నపోదు నీ పేరు మీ ఇంటి పేరు చేరిపోతున్నారు ఏడేడు మేడల్ల కక్కొచ్చిన వచ్చిన అంటారు ముళ్ళగడ తాగిపోదు పచ్చిపప్పులు మాట్లాడుతూ తాగబోదు నీళ్ళని మూటగడ తాగబోదు ఆ కండ తల్లి ఏనాడు నీలవది దేవికి అమ్మా దాసిలారా అమ్మమ్మ నిన్ను తాళలేడే ఆయన ఎవరంటారా ఆయన మత్తు డాక్టర్ ఈయన దగ్గర ఏముంటాయి నీ దగ్గర ఏమున్నాయి గుడ్ల మరి గుడ్ల అంటావు మరి రెండెందుకంటే ఒకటేమో నీళ్ళ పుట్టి ఒకటేమో పొడి పుట్టి ఈ నీళ్లు తీసి ఆ పొడి పుట్టిన గుంజి కొట్టి ఊపి ఈ అవన్న నడుము కంచొక్క మత్తు సూజెత్తే దెబ్బ ఎవరైతారా ఆయన గట్ట రెండంటే మరి చెరోడు కాదు అయితే నీకే చెరోడు మేము కూడా నీ దగ్గర ఉన్నాయా ఉన్నాయా ఏమున్నాయి ఏమున్నాయి ఏముంటే పట్టుకుంటా
ఎల్లమ్మ రామ రేణుక ఎల్లమ్మ రామ నాకు బిడ్డ ఉడిత పేరు పెడతా ఎల్లమ్మ రామ ఎల్లమ్మ రామ బిడ్డ ఉడిత పేరు పెడతా అయ్యో ముచ్చాల పోషమ్మ రామ ముచ్చాల పోషమ్మ రామ ముచ్చాల పోషమ్మ రామ నాకు బిడ్డ ఉడిత శిఖ కడతా ముచ్చాల పోషమ్మ రామ ముచ్చాల పోషమ్మ రామ ముచ్చాల పోషమ్మ రామ నాకు బిడ్డ ఉడిత శిఖ కడతా అయ్యో అమ్మమ్మ బంగారు అమ్మ బంగారు నేను రాలలేక ముందుకుమ్మ అమ్మ బంగారు నేను రాలలేక ముందుకుమ్మ ఆ ఏడుగురు దాశల్లో దానాలు పోతున్నారయ్యా ఓ పెద్దలారా ఒక్క గడియాయ 2 గడియలు 3 గడియల్లో తెలివికి రావంగా కన్న తల్లికి దానం పోసిండ్రు ఏనాడు బట్ట బస్తాల మీద పడుకోవడం ఉన్నదో కన్న తల్లి దగ్గరికి వచ్చి ఓ తల్లి నీలావతి దొరుసాని నీ ఇద్దరు బిడ్డల తోడ కొడుకు పుట్టలేదు బిడ్డల తోడ మళ్ళా బిడ్డ పుట్టిందని చేతులు పెడుతున్నారు మళ్ళ బిడ్డ పుట్టిన వరకు తల్లికి పసిపిల్ల తల్లి పచ్చి బేలంత చెవుళ్ళ ముక్కుళ్ళ దూదులే ఉన్నాయి అడ్డము అడ్డలే కన్న తల్లి గుండె వలిగిపోతున్నదా ఓ దేవుడా ఎంత మోసం చేస్తుంది దేవుడా పసిబిడ్డ తల్లి పచ్చి బాలంతరాలు కొడుకులు గలాల కోరికలు తీరాలని నా భర్త తోని బండు బంజాలు కట్టుకొని కొల్లారికి బండ్లు కట్టుకొని దేవుళ్ళ పూజలు చేస్తే ఆడబడ్డ పరమేశ్వరుడు గుళ్ళల్లా నేను పూజలు చేస్తే కొడుకు పరమాని దేవుడు బిడ్డ పరమిచ్చిందే అమ్మా రామ 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 దేవుడా
ఆడబడ్డ గుళ్ళని మాడికి తీసుకొచ్చి దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెట్టి ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం పఠింపజేస్తే దేవుడా నా పూజ వచ్చి నా వేదికి వచ్చి కొడుకు బలం ఇస్తానని బిడ్డలు ఓడి కట్టినవ దేవుడా నా భర్త వచ్చినాక బావాలే మన గర్భవాసం అందు కొడుకు పుట్టిందా మన కొడుకుని తీసి నా చేతుల్లో పెట్టి వస్తే మాటలు చెప్పాలి నా భర్త కూడా ఒక ఎట్లా పెట్టాలని మోసపోయి ఎత్తివయ్యా ఓ దేవుడా కొడుకునిత్తనాడు చంపి సంగవయ్యా వాళ్ళ బిడ్డనిచ్చినావా ఓ దేవుడా నాకు వాళ్ళ బిడ్డనిచ్చినావా ఓ దేవుడా పసిపిల్ల తల్లి పచ్చి బేలంత నీలావతి దేవి బిడ్డనెత్తుకొని కంటికేడు దారుల పడ కన్నీరు తీస్తున్నారయ్యా ఓ పెద్దలానో రాజ్యాన రాజుకు మల్ల బిడ్డ పుట్టిందని తెలవంగానే కచ్చీరు మీద ఉన్నవాడు నా భార్య బాధపడుతుందని కచ్చీరు దిగిండు నా భార్య ఎంత బాధపడుతుందో అనుకోని కచ్చీరు దిగి ధనాధరు బాణాలల్ల కచ్చ వరకు ఆ తల్లి బిడ్డను ముందర పెట్టుకోని కన్నీరు దియంగా చేసుకున్న భార్యను కళ్ళ చూస్తున్నాడే ఉగ్రసేన మహారాజు ఓ బాబా కులంగిరి సఖ్య మగువ నా భార్య మల్ల మనకు దేవుడు బిడ్డనిచ్చిండా బావా బిడ్డ పుట్టిందా అని కన్నీరు తీస్తున్నవా దేవి కొడుకైతే ఏమి బావా బిడ్డ అయితే ఏందే బావా కన్నీర్లు తీయవోకు దేవి మన బిడ్డ రేపు పెరిగి పెద్దదాయి బుద్ధివంతురాలాయి పేరు కచ్చిన్నాడు ఓ బిడ్డ నువ్వు పుట్టినాడు మీ తండ్రి ఏడ్చిండు మీ తల్లి ఏడ్చిందంటే మన బిడ్డ బాధపడతదమ్మా ఓ బావా కన్నీళ్లు తీయ ఓకేనా భార్య కొడుకైతే ఏంటి బావా ఓ బావా మనకు బిడ్డ అయితే ఏంటి బావా ఓ బావా అయ్యో నువ్వేడుకోకు బావా నీలవాతి ఓ బావ నీలావతి దేవి లక్ష్మి సరస్వతి గౌరి దేవి మొదలకు ముగ్గురు ఆడ స్త్రీలు మన గర్భాన పుట్టిండు శ్రీమాతలోలే బిడ్డ పుట్టిందని ఏడువకు బాధపడకమ్మా ఓ బావ నీవు ఉగ్రసేన మహారాజు బిడ్డనెత్తుకున్నాడు నా బంగారం నా ఇంటి మా లక్ష్మి సంబరపడుతున్నాడు సంతోషపడుతున్నాడు ఏడుగురు దాసళ్ళు వంతు నాడు వారం పడగొట్టిండ్రు 10, 11, 21 రోజు ఏనాడు దగ్గరికి వచ్చాను 21 రోజు నాడు బిడ్డ పేరు పెట్టిస్తానన్నాడు నిప్లాపరి పట్టములకెళ్ళి వేద మూర్తులైన బ్రాహ్మణోత్తముల వినిపించి నా చిన్న బిడ్డ పేరు పెట్టున్నడంగానే బ్రాహ్మణోత్తములు పంచంగాలు చదివి చూసినట్టున్నది ఈ పిల్ల అన్నిట్లా తేరున్నది ఇద్దరక్కల తోడ పుట్టింది ఇంటి ఆడబిడ్డ ముద్దుగా 3వ స్త్రీ అయి పుట్టింది ఓ రాజ ఉగ్రసేన మహారాజా నీ పెద్ద బిడ్డ మదన సుందరి 2వ బిడ్డ సుగుణ సుందరి నీ చిన్న బిడ్డ గుణవంతురాలైతది గుణవంతురాలు గుణ సుందరి దేవరి పేరు పెడుతున్నారు గుణవంతురాలు గుణ సుందరి దేవారి చిన్న బిడ్డ పేరు పెట్టంగానే బ్రాహ్మణోత్తములకు అవదానం అన్నదానం వస్త్రదానం సువర్ణదానం ఎప్పుడు ఇచ్చిండ్రు మదన సుందరి సుగుణ సుందరి గుణ సుందరి దేవరి పేరు పెట్టంగానే బ్రాహ్మణులు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక గుణ సుందరి దేవిని తొట్టెల్ల వండేసి లాలించి లాలి పాడవాడుతున్నది ఆడిలవాది కావాడుతున్నది
సుందర దేవాని పేరప్పుడు పెట్టిండ్రు ఆ బ్రాహ్మణులు వేరంక బంగారు తొట్టెల బిడ్డలేసి లాలించే లాలిపాటలు వాడంగా గుణసుందర దేవి కిలకిల నవ్వుకుంటే ఎప్పుడు పడుకున్నారో వంతు నాడు వారం పడగొడుతున్నారు నెల రోజుల పిల్ల అవుతున్నది నెలను ఒక్కటి 2 నెలల పిల్ల 2 నెలల పిల్ల పోయి ముద్దుగా 3 నెలలు పడుతున్నాయి గుణసుందరి దేవికి ఆ రోజు శుక్రవారం చక్కని గడియ రోజు కన్న తల్లి అమ్మవారు ఆ తల్లి నీలావతి దేవి కడబడి స్నానము చేసింది బిడ్డకు పాలిచ్చి తొట్టెల్ల వండేసింది భర్త వస్తాడు కచేరి కాడికెళ్ళడం వంట తయారు చేసి ఆగో ఇంటి ముందట మరిపీట వేసుకొని భర్త తొవ్వలు ఎప్పుడు చూస్తున్నదో రాజ్యాన రాజు రాజ్యమేలిండు భార్య బయటకు పోయి భోంచేసి వస్తారని బయలుతుంటాడు అమ్మవారు నీలావతి దేవికి ఏమి జరుగుతుందో చూడుండ్రి ఓ తల్లులారా ఆనాడు గుడికాడ చందవయ్య బిడ్డడియంగా భర్త ప్రాణం అన్న భార్య ప్రాణం అన్న మోతల నేల 3 నెలల బిడ్డప్పుడు నా భర్త రాడు నేనే వస్తానన్నది గాని జంగ వల్ల మాటలు నిలకడ ఉంటాయా నా ప్రాణం ఎందుకు పోతుంది అనుకున్నది 3 నెలల బిడ్డ అయింది ఇంటి ముందర కన్న తల్లి కూర్చొని ఉన్నది నీలావతమ్మ యమలోకములకెళ్ళి 4 యమదూతలే యమదూతలు వచ్చిండ్రు కంట మగులు గోడ మీద కూసుండి నా భర్త వస్తాడు నా బిడ్డకు కొన్ని పాలిచ్చి తొట్టెలు వండేసి నా భర్త కన్నం పెడతానా అని బిడ్డను అడ్డవాబ వేసుకున్నదే మాయమ్మ రొమ్ము నోట్ల వెత్తబోవంగానే యమదూతలు వచ్చింది 3 నెలల పిల్ల కళ్ళబడతాండ్రు పసిపిల్లగళ్ళకు యమదూతలు గళ్ళబడతారు ఇంటి ముందర సాలుకున్న కుక్కలుంటే గళ్ళబడతారట ఇంటి ముందర సాలుకున్న గోమాతలుంటే గోమాతల గళ్ళబడతారట యమభటులు 3 నెలల పిల్లకు యమభటులే గళ్ళబడతాండ్రే అవ్వా ఎక్కెక్కి పడి ఎడుతుంది పిల్లి కుతిక పడుతుంది ఎర్రెర్రి సూపులు చూస్తుంది తల్లి రొమ్ము నోట్ల పెట్టబోతే రొమ్ము తీసేస్తున్నది గాబాల గుణ సుందరమ్మ సిర్రు సీకట్లు గమ్మినట్టు మారు మబ్బులు గమ్మినట్టు యమదూతలు యమ భాషము తీసి కన్న తల్లి నీలావతి మెడలో పడేస్తున్నదే మాయమ్మ కప్పుడు కన్న తల్లికి యమదూతలు గల్లబడ్డరు నలుగురు యమదూతల కంటే మీద కూర్చొని అదే నా బిడ్డ నీకు భూమి మీద ముక్కడు ప్రసాదపడిసింది
అని యువ భాషవు తీసి ఆ తల్లికి ఏనాడు వేస్తున్నారో నాయన్నా కంట మందు ఏనాడు యువ భాషము పెట్టే వరకు వచ్చిపోయే జీవరాలు అవుతున్నాయి పసిబిడ్డ తల్లి పచ్చి బాలంతరాలు నీలావతి దేవి బిడ్డ మోకాము చూసే ఓ దేవుడా బిడ్డ మోకాము చూసే ఓ దేవుడా బిడ్డలాలు కన్న బిడ్డ నా బిడ్డ
కన్నయ్యా నీ మాట తీసివేసి పాడవట్ట ఉన్నల్ల పరమాత్మ ఉన్నల్ల నేను పూజలు చేస్తే ఆ దేవుడే అవతారంతో వచ్చి నా పూజ వేసిండు నాదా నాకు కొడుకు బాలం ఇస్తారా అని నాదా నాకు కొడుకు బాలం నా కోడి గంటలన్నాడు నాదో బిడ్డ బాలవారి నాకు చెప్పలేదయ్యా నాకు కొడుకు బాలవారి ఓడి గట్టంటే నాదా పరమాత్ముడు ఏమన్నాడు ఓ బిడ్డ నీరాటి నీ గర్భవాసమందు ఎవరు పుట్టిన కానీ నీ భార్య భర్తలలో ఎవరికన్నా ఒకరికి మరణ కన్నవన్నడే నాదో అయినా పర్వాలేదు తండ్రి నా భర్త మరణం నేనెట్లా ఓడుకోవాలని అయినా భారత సాంప్రదాయ ప్రకారంగా భర్త ప్రాణాన్ని ఆడ స్త్రీ ఓడుకోదు తండ్రి భర్త కన్న ముందరి సావు బంగారి సావు అంటరాని నా భర్త ప్రాణం పోవద్దు దేవుడా నా ప్రాణమే పోవాలని నేను సావుకు ఒప్పుకొని సంతానం తెచ్చుకున్నా మనకు బిడ్డ పుట్టినాక మనకు బిడ్డ పుట్టి సరిగ్గా 3 నెలలు అయినది నాదా కన్న దేవ కూతలు కన్న పడుతున్నారు నా ప్రాణం పోతలే నాదా నా చివర వెళ్ళిపోతలే నాదా నేను బతికినంత దేవనాదా ఓ నాదా నేను బ్రతకలేనే ఓ నాదా ప్రాణం వెళ్ళిపోతలయ్యా ఓ నాదా ప్రాణం వెళ్ళిపోతలయ్యా ఓ నాదా మనకిద్దరు బిడ్డలే బాబా దేవునికి మనందు దయలేదు కొడుకుని ఎడని నీతోటి సాటి మొదలెట్టినా శివ అయినా కొడుకును గంటనన్ను బిడ్డనోడి గట్టకొచ్చినవు ముద్దుగా మనకు 3వ బిడ్డ పుట్టిందా అని నాకేమి బాధలేదు గాని 3 నెలలకు నీ ప్రాణం ఇద్దరుని దేవునికి మాటిచ్చి వచ్చిందవా నీ ప్రాణం పోతుందని ఒక్కనాడంటే నాకు చెప్పబోతువే బాబా
వంట మనం పోతే నా భార్య వంట మనం పోతే నా భార్య మగలాలు మోగలాలే ఓ బావా మగలలేదే ఓ బావా మన అన్న చెల్లెలందరమ్మ నా భార్య ఇళ్ళలందరమ్మ నా భార్య అయ్యో నా పక్క నువ్వు వాసి ఓ బావా పక్కను వాసి ఓ బావా అయ్యో నీ పక్క నన్ను వాపి నా భార్య అయ్యో నీ పక్క నన్ను వాపి నా భార్య అడవి ఇల్లు కడతావానే ఓ బావా ఏడవయ్యా ఓ బావా ఓ బావ నీలవతి దేవి శివ ఏడవకు నాదా ఏడుపు తప్ప నాకు ఇంకేమి మిగిలిందే బావా ముగ్గురు బిడ్డలు నా చేతి లోపల పెట్టి బావా పిల్లలు బయలుదేరారా ఏడవ చేత ఒట్టకు ఎంగిల్ లోటకు రాదా మన ముగ్గురు బిడ్డలు బయలువని నీ దానిగా నువ్వు తన్నవా బావా భర్త లేని ఆడిని బ్రతకచ్చు ఆడి బావా భార్య లేని మగోడు బ్రతుకుడు కష్టమే దేవి భర్త లేని ఆడిని కొంగు మొగ్గాలు పెట్టుకొని ముగ్గురున్న కాడికి ముచ్చటకు పోయి నలుగురున్న కాడికి నవ్వులాడకు పోయి వారి వర్రి దుఃఖం వెళ్ళ తీసుకొని ఆడి వెళ్ళ తీసుకుంటది కాని బాబా ఈ భార్య లేని మొగా వాడే ఓ బాబా బండల్ల బండ తీరే నా భార్య రండల్ల రండ తీరే ఓ బాబా ముగ్గురున్న కాడికమ్మ నా భార్య ముచ్చటాకు వాడు ఓడే ఓ బావా నలుగురున్న కాడికమ్మ నా భార్య నవ్వుల నాకు ఓడే ఓ అయ్యో కట్టేకు పిలిపి తలిగి నచ్చ బాబా దీపముల సవరు గుంజి నచ్చ బాబా వారి కాడు మూడుతాడే నా భార్య ఓ మీరికి చెప్పలేడే ఓ బావా మీది కన్నా చెప్పలేడే నా భార్య ఓ బావ నీలవతి ఓ దేవుడా నాకు బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా తండ్రి నా భర్త ప్రాణం ఇత్తగాని నా ప్రాణం ఇయ్యనని పోతివా శివ శివ భర్త లేని అడవి బ్రతకద్దు భర్త లేని అడవి రొమ్ముకు రోకలి కట్టుకొని పిలగల్ల బావ కట్టుకొని కోటింటి కొట్టాలు దంచి బ్రవరింటి బాసళ్ళు కోరి ఆడిని బ్రతుకుతారు పిల్లలు చదువుకుంటారు కానీ భార్య లేని మొగోని బాధలే బావా ఎల్లని ఎరాలు బావా ఎల్ల తీసే కష్టం ఎవరి తరము కాదే బావా శివ శివ నాదా ఏడవకయ్యా ఆ బాధ పాడగాను బావా ఆ బాధ దాటలేవు బాధ ఎల్లలేవు బావా ప్రాణం పేర గాని ఆ కష్టం కడ తీర్చలేవే బావా ముగ్గురాని పిల్లలు కావే బావా నాదా పిల్లలు ఎట్లా కావాల దేవుడు చెప్పునయ్యా పిల్లలు ఎట్లా పెద్ద ఎత్తునే ఆటలు పాటలు అవ్వగారిల్లు పిల్లలకు కన్న తల్లుండాలి ఆడపిల్లలకు ఆడపిల్లలకు తల్లినే పోతే అర్వ కష్టపడతారు కాదే బావా ఇక మరి గుడి గుండాలి కాదే ఓ బావా వారికులే పోలువయ్యా నా భార్య ఎవరు లేని బాబా ఓ బావా దేవుని
మనకే కష్టం లేదు ఏ బాధ లేదు అనుకుంటగాలే బాబా నేను బ్రతికినంది నాళ్ళగాలే నా భార్య నాకు ఒడవని పాఠాలు పెట్టి ఓ బాబా దారిని నువ్వు వదవానే నా భార్య నా దారియాల చూస్తారమ్మా ఓ బాబా నా కష్టమలు చూస్తారమ్మా నా భార్య బాధలు చూస్తారమ్మా ఎన్నడు మాట్లాడని నా భార్య నాకు ఎదురు మాట చెప్పిందాని నువ్వు బాధపడబోకు నాదా నాదా నా ప్రాణం వెళ్ళిపోతున్నదయ్యా మన పిల్లలు తిన్నోళ్ళు నాదా నాదా నా భార్య చచ్చిపోయిందని చచ్చిపోయిన నా భార్య ఏమన్నా కూడా వస్తున్నదా అని నాదా నువ్వు మారు లగ్గవాడబోకు మళ్ళా పెళ్లి చేసుకోకు నాదా మారు మార వచ్చిన దానికి మాటలు ఎక్కువ అంటారు రాదో పొంగు మీద వేసుకొని వచ్చిన దానికి కోపం ఎక్కువ అంటారయ్యా చెల్లని రూపాయికి గీతల్లా అంటారు రాదా సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కిందికి అంటారు రాదో సచ్చిన నా భార్య ఏమన్నా కూడా వస్తున్నదా అని మారు లగ్గవాడి మళ్ళా పెళ్లి చేసుకుంటే అది మారు మార వచ్చినది ఏదన్నా మందో మాకో తినే అన్నములలో తాగే పాలల్లో మందో మాకు కలిసి గడితే మన పిల్లల ప్రాణం పోతే నాదా నాది కన్న గడిపే పెళ్లి పెట్టల్లవోనే నా భార్య పెళ్లి పెట్టల్లవోనే నా భార్య నా పెళ్లి పెట్టల్లవోనే ఓ బామా పెళ్లి పెట్టల్లవోనే ఓ బామా నాకు మొదలేమో తూపుగానే నా భార్య నాకు కొసందుగా అయితదానే ఓ బామా అయ్యో తెంపి ముడు పెడితే పురుసా నా భార్య నీ తోడు నా తోడ బామా ఓ మామా మన ముగ్గురు పిల్లలతోటే నా భార్య నేను మారు లగ్గ వాడబోనే ఓ మామా నేను మల్ల పెళ్లి వేసుకోనే నీలవాది నేను మల్ల పెళ్లి వేసుకోనే ఓ మామా నా మనసు నమ్మినాదే ఓ నానా
ప్రాణము ఓ దేవుడా ప్రాణమైన ఓ దేవుడా మన పిల్లలాగలంటాను అన్న వేద్దవా నడవంత్రాన నా బ్రతుకు గంగల కలిపినవా నీలవతి బావా నువ్వు ఎక్కడ పోతివే దేవి శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి పంగ సర్ది నిన్నట్టాయనే బాబా సంతోషమనిపించనే నా మనసు సంపూర్ణమనిపించనే బాబాలో నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే ఏ దేవుడైన బాబేరా ఇద్దరము ఉండేది లంకంత కొంపాల ఒక్కటి ఉండి వాని నన్ను ఒంటరి చేసినావా నేను ఒక్కటి ఉండనైతే నేను ఒంటరిగా బతకనైతే బాబా నువ్వు ఎంత చక్కటి దానివే మన నన్ను ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా నువ్వు ఎంత చక్కటి దానివే మనలా ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే మనలా ఏ దేవుడైన బాబేరా నా గుంబాముల సాయం నడికెంత చక్కడవే నీ నవ్వెంత చక్కడవే బాబలో నువ్వు ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడైన బాబేరా ఇద్దరము తీరేటి ఆ స్త్రీలు పల్లాల ఒక్కటి నిలబెట్టివా నన్ను ఒంటరి చేసినావా గంట చేతికిచ్చి వంట వేసుకోమని గంజు చేతికిచ్చి అంటుకోమని పోతివా నువ్వు ఎంత చక్కటి దానివే మన నా ఏ దేవుడైన బాబేరా నువ్వు ఎంత చక్కటి దానివే మన నా ఏ దేవుడైన బాబేరా శుద్ధ బొమ్మల కాడను శుద్ధి పంగ సర్ది నిన్నట్టాయనే బాబా సంతోషమనిపించనే నా మనసు సంపూర్ణమనిపించనే బాబా నువ్వు ఎంత చక్కటి దానివే
అది ఏడువంగా ఇద్దరు పిల్లలు వచ్చి తండ్రి సంకల పడ్డరు 3 నెలల బిడ్డను ముందర బావ కట్టుకున్నాడు ఆ ఇద్దరు బిడ్డలు అమ్మా అమ్మా అని ఏడువంగా మీ అమ్మ లేదు బిడ్డ తల్లినైనా నేనే రా తండ్రినైనా నేనే బిడ్డు నా బిడ్డలాల మీరు ఏడవకుండా అని భార్య మీద పడి కన్నీరు తీయంగా రాజ్యాన రాజు కలకల కలకల కన్నీరు తీతంటే ఊరు లోపల మంది ప్రజలందరూ ఓ నాయన్న నువ్వు ఎడితే నీ పిల్లలు ఎడతాండు నీ భార్య తిరిగి రాదు నీ భార్యను దాన సంస్కారం చేయవనంగానే అడ్డమారు కట్టెలు పొడుగు 2 కట్టెలు కట్టి పేడల్ల వంట పెడుతున్నదే మాయమ్మ నలుగురెత్తుకొని 10 మంది మొత్తుకోవంగా భార్యకు అగ్గి కుండ పడతాండా ఓ బావ నీలవతి నాకొక్క కొడుకు ఉడితే నాకు తలకు రాయి పెట్టి తల నీలాలు తీసుకుంటాడన్నవే బాబా నీ భర్తను నేను దేవి 3 ముళ్ళ బంధం మనది 7 అడుగులను బంధవే బావా కష్టముల నాతోటి సగము నువ్వు సుఖముల నాతోటి సగము బావా కొడుకును కోరుకున్నవే బావా నీకు కొడుకు లేడు నేనే నీకగ్గి కుండబడతాననే బావా కొడుకునైనా నేనే బిడ్డవైనా నువ్వే భార్యవైనా నువ్వే భర్తనైనా నేనే బావా ఓ బావ నీలమతి రాజ్యాన రాజు అగ్గికుండ వట్టంగా ఊరు ప్రజలందరూ అయ్యో తల్లి నా బిడ్డ నా కొడుకైతే నాకు అగ్గి పడతాడు అన్నవే బావా అగ్గి పట్టేది కొడుకుకు ఆరాట పడ్డవా ఆఖరికి నీ ప్రాణమే తీసుకున్నవా బావా బావ నన్ను విడనాడి వెళ్ళిపోతున్నవా నీలవతి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటూ వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటూ శివ శివ అన్నదమ్ములంట వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురియమోకే మనసా కొంత మురియమోకు ఆ ఇంట్లో నచ్చి తోలకు బొమ్మ కొడుకులు రాదంట మనెంబడి బిడ్డలు రాదంట ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట ఇదిగో చేతుల దైవం అంతసేపే కాకి బతకమంట నరుడా తాకి బతకమంట చేతుల దైవం సరిపడ్డంట ఎవరు రాలియంట మరెవ్వడి ఎవకుంటాడంట ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి ప్రేమతో చేసిన మనని మట్టి గొప్పలంట మాయ దేవులంట అయ్యో గోవింద కన్నడేమో ప్రాణమందాలే పినారా గోవింద కన్నడేమో ప్రాణమందాలే పినారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా సత్తవడ్డ నాటి గీత కాటవడ్డ లప్పమోను నాటి గీత కాటవడ్డ లప్పమోను ఏ రాసిన
రాత ఎడిసిన తప్పబోదు కాల రాసిన రాత కడిగిన తప్పబోదు మూడు పాటలు చూసినారా దింపుడు గల్లము చేసినారా దింపుడు గల్లవెందుకు ఎత్తలేమో అంది అందలేని చుట్టాలు ఉంటే అక్కడ సుబంధ చూసుకుంటారా దింపుడు గల్లము చేస్తాడు రాజ్యాలలాగా వచ్చుకుంటా పట్టుకోని భార్య వేటికచ్చి ఓ బావ నీలవతి దేవి ఈనాటికి నా పాపము నోటి తోటి నీ పేరు విలువడం అయిపోతుంది బావా నా బావగారి నోటికి నీ మాట రాదు నీ పేరు రాదే బావా నీలవతి నీలవతి అని శివుల నోరు పెట్టి భార్యను విలువంగా నాలుగు దిక్కులు నాలుగు కొత్తలేసినారు ఏమిత్తులేయంగరే మళ్ళా గోవిందేమో ప్యాడనన్న లేపినారా ప్యాడనన్న లేపినారా ఊరు బయటికి వచ్చినారా కాష్టంలా పెట్టినారా అగో కన్న తల్లి నీలవతి దేవుని కాష్టములు పెట్టి భార్య కాష్టానికి అగ్గు పెట్టంగానే బరబర బరబర కొండ పొడుగుతోటి మంటలు మండుతున్నాయి సిరిగంధపు చెక్కల్లో సిరుసు ఉడికిపోతున్నది నీలావతమ్మని వచ్చిన జనులందరూ గంగ స్నానం చేసి గంటెడు మధ్యగా ఆరగించంగా రజకుడనగా సాగని వాడు తల్లి పేరు మీద దీపం ఎప్పుడు పెట్టారో తెచ్చిన పూలు తెచ్చినట్టు దీపం కాడవేసి ఓ తల్లి దేగల్ల తల్లివి స్వర్గముల నీ ఆత్మ దీపము అని వెలగాలనని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు రాజు ఒంటరి వాడైతున్నాడు ఓ తల్లులారా మూడొద్దుల బిడ్డకు పెట్టిండు 5 వద్దుల పక్షికి 9వ రోజు చిన్న కర్మ 11 వద్దుల పెద్ద కర్మ 11 వద్దుల హైరాక ఇల్లంతా చుట్టాలే పిల్లవారెక్కడోళ్ళు అక్కడ పోయే వరకు రాజు బిక్కున బీరిపోయి పిల్లల దగ్గర పట్టుకొని పిల్లల కోడోల కన్నీరు తీస్తున్నాడే ఉగ్రసేన మహారాజు కళాకారులకు ఒక్కసారి ఛాయ వచ్చింది యోగి వెనక కథ చెప్పడం సావచ్చింది కష్టముల కథ పడుతున్నది కాబట్టి మీరు ఎవ్వరింటికి పోవద్దుల్లా ఎందుకో ఇక్కడ ఉన్న 75,000 మంది ఓలింటికి పోతున్నారు నా తుమ్ము మంచిది కాదు మొన్న గిట్ల తుమ్మగానే ఓ ముసలమ్మ పోయి నల్ల పొక్కల పడుతున్నాడు విరిగి ఈ టైం స్మాల్ బ్రేక్ చిటికలో వచ్చేస్తాం చూస్తూనే ఉందండి ఒక్కొక్క టీవీ ఏడున్నది బల్లరీదా ముందట గట్ల